5:1 ఉంటుంది. ఎవరైతే యేసు క్రీస్తు అని ఒప్పుకుంటారో వాళ్ళు దేవుని వలన పుట్టింపబడినటువంటి వారు అని అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తాం. యేసు క్రీస్తు అని ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే విశ్వసిస్తారో అటువంటి వాళ్ళు దేవుని చేత జన్మించబడినటువంటి వారు, పుట్టింపబడినటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. యేసు అంటే ఎవరండి? మరీకి పుట్టిన యేసు, మరి అమ్మగారికి పుట్టినటువంటి ఆ యేసు అంటే సిలువుకు ముందు ఆయన యేసు, సిలువు తర్వాత ఆయన క్రీస్తు అయ్యాడు. ఆయన 3వ దినాన్న యేసు ప్రభు తిరిగి లేగలేదండి, దేవుడు లేపాడు. 1 కొరింథీ 15:1-4 వరకు చూసినట్లయితే దేవుడు లేపాడు. ఎవరిని? యేసు క్రీస్తుని లేపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుచేత దేవుడు లేపిన తర్వాత 2వ అధ్యాయము కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 6-7లో తన కుమారుడుగా పూజ చేసుకున్నాడండి. ఎప్పుడైతే సమాధిలో నుంచి దేవుడు 3వ దినాన తిరిగి లేపి ఏమంటే ఆయన్ని కుమారుడుగా చేసుకొని ఆనంద తైలంతో ఏమంటే హెబ్రీ 1:9లో అభిషేకం చేశాడు. పరలోకంలో అభిషేకం ఎవరికి? యేసుని క్రీస్తుగా చేసే ముందు అభిషేకించి ఆనంద తైలంతో దేవుడు అభిషేకించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హెబ్రీ 1:9 వచనంలో మనం చూస్తా ఉన్నాం. ద్వేషించదు. అందుచేత దేవుడు నీ దేవుడు, సరేండి, దేవుడు నీ దేవుడు అంటే యేసుప్రభువారి దేవుడు. దేవుడు మనకు దేవుడు, యేసుప్రభువారు కూడా దేవుడు. అందుచేత దేవుడు నీ దేవుడు అంటే యేసుప్రభువారి దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను. పరలోకంలో అభిషేకం, కిందేమో క్రీస్తు సంఘం స్థాపించబడతా ఉన్నట్టుగా, మనం ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. యెరూషలేములో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పైన యేసును క్రీస్తుగా పరలోకంలో చేయటం అంటే దేవుడు తన కుమారుడుగా చేసుకోవడం పరలోకంలో జరిగేటువంటి కార్యక్రమం. భూలోకంలో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1 నుంచి మనం ఆలోచన చేసినట్టయితే క్రీస్తు సంఘము మరి అక్కడ ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నట్లుగా, యెరూషలేములో ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నామండి. అంటే యేసు అంటే ఎవరంటే 1 పేతురు 1వ అధ్యాయంలో మొదటి లైన్లోనే యేసు క్రీస్తు అన్నాడండి. క్రీస్తు అంటే చెప్పాను కదా, పుట్టినట్టులో అభిషక్తుడని అర్థం. దేంతో అభిషేకం చేశాడు దేవుడు? ఆనంద తైలంతో, ఒక కుమారుడుగా, క్రీస్తుగా, సజీవము కలిగినటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని పేతురు గారు ఒప్పుకున్నాడు కదండి. మత్తయి 16వ అధ్యాయంలో సజీవము కలిగినటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అభిషేకించిన తర్వాత క్రీస్తు అయ్యాడు. సిలువు తర్వాత క్రీస్తు అయ్యాడు. సిలువుకు ముందు యేసు, మరి పుట్టిన యేసు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి దయచేసి 1:3లో, మన ప్రభువు యేసు క్రీస్తు మరి గారికి పుట్టినప్పుడు యేసు అయ్యాడు. దేవుడు సమాధి నుంచి లేపినప్పుడు ఆనంద తైలంతో అభిషేకించినప్పుడు, తన కుమారుడుగా స్వీకరించినప్పుడు, వారసుడుగా చేసుకున్నప్పుడు క్రీస్తు అయ్యాడు. మరి ప్రభు ఎప్పుడయ్యాడు? ప్రియులారా, ప్రభు అన్నాడండి. ప్రభువు యేసు క్రీస్తు అంటే సిలువు తర్వాత క్రీస్తు అయ్యాడు కదా. ఆ యేసే క్రీస్తు అని మనం విశ్వసించి నోటితో ఒప్పుకొని హృదయం ద్వారా విశ్వసించి ఆయన సిలువులో చనిపోయాడు, సాతాన్ని జయించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, సాతాన్ని జయించాడు. ఆయన తిరిగి లేచాడు, అలాని జయించాడు. దేవుడు లేపాడు అనేటువంటి విశ్వాసం, హృదయంలో విశ్వాసం, ఆధారాలు లేకుండా, సోమాగారిలాగా ఆధారాలు లేకుండా 1:9లో 1 పేతురు ఏమన్నాడు? 1:9లో కన్నులారా చూడకనే విశ్వసించు. మన ప్రూఫ్స్ ఏమి అవసరం లేదు. సోమాగారిలాగా మనం యేసే క్రీస్తుని ఒప్పుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటంటే బాప్తిసం పొందాక దేవుడు తండ్రి అయ్యాడు. యేసు ప్రభువు మనకు ప్రభు అయ్యాడు ఇప్పుడు బాప్తిసం పొందాక. ఇది వరకు మన ప్రభు అవ్వడం ఏమంటే 5:8లో అపవాది గర్జించు సింహాలు ఎవరు మింగుదురా అని. అపవాది ఇది వరకు ప్రభు బాప్తిసానికి ముందు.
బాప్తిసం పొందిన తర్వాత మన ఏలుబడి ఎవరంటే యేసుక్రీస్తు. మన ప్రభు ఎవరంటే యేసుక్రీస్తు అనే విషయాన్ని మీతోటి మనం చేస్తా ఉన్నాం. యేసును ప్రభువుగా అపోస్తుల కార్యాలు 2:37-38. అందుచేత ఆ మొదటి పేతురు 3 అధ్యాయం చూడండి దయచేసి. 3 అధ్యాయం అండి, 16 వచనం. 1, 2, 3, 4 వచనం చదవండి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఎప్పుడైతే బాప్తిసం పొందారో ప్రభు మన హృదయంలో ప్రభు ప్రతిష్ఠితునిగా చేసామండి, ప్రతిష్ఠించాం ప్రభువుగా. భూలోకంలో మరి కుమారుడు ఓకే. సులువు తర్వాత ఆయన సమాధి నుంచి తిరిగి లేచిన తర్వాత ఆ ఆనంద తైలంతో అభిషేకించేటప్పుడు ఆయన క్రీస్తు ఓకే. ఎప్పుడైతే మనం మరలా జన్మించి, ఎప్పుడైతే మన పాపాలు యేసుప్రభు రక్తంలో పడుకున్నామో, ఎప్పుడైతే ఒడ్డుకు వచ్చామో, ఆ యేసు క్రీస్తు ఎవరంటే మనకు ప్రభు. మన హృదయంలో ప్రతిష్ఠించామండి. మన ఏలుబడి యేసు క్రీస్తు. ఇది వరకు మన ఏలుబడి బాప్తిసం ముందు 5:8 చెప్పుకున్నాం కదండి. అపవాది గర్జించు సింహాలు ఎవరిని మిగులుతున్నా. అందుచేత ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించేయండి. పరలోకంలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనం బాప్తిసం పొందిన తర్వాత ఆ యేసుక్రీస్తు మనకు ప్రభు అయ్యాడు. పరలోకంలో ఉండే దేవుడు తండ్రి అయ్యాడు. అయితే మరలా మనం జన్మించిన తర్వాత ప్రియమైనటువంటి వారు మన సభ్యత్వం క్రీస్తు సంఘంలోకి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు సంఘంలో మరి ప్రభువే ఆ క్రీస్తు సంఘంలోకి మనం చేర్చుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అపోస్తుల కార్యాలు 2:47. అయితే క్రీస్తు సంఘంలోకి వచ్చిన తర్వాత అయితే క్రీస్తు సంఘంలోకి వచ్చాం, బాగానే ఉంది. భూలోకంలో మనం బాప్తిసం పొందాం, బాగానే ఉంది. అయితే మన పౌరసత్వం ఎక్కడుందన్నమాట? భూలోకంలో కాదు. అది మనం అర్థం చేసుకోవాలండి. ఫిలిప్పీ 3:20లో మన సభ్యత్వం ఎక్కడుందంటే, మన సభ్యత్వం పరలోకంలో ఉంది. 3:20లో ఫిలిప్పీలో రాసినటువంటి పత్రికలో మనం చూస్తా ఉన్నాం. ఫ్రీగా, ఉచితంగా దేవుడు మనకి ఆ పరలోకంలో, అంటే క్రీస్తు సంఘంలో ఎప్పుడైతే మనం చేర్చబడ్డామో బాప్తిసం పొంది, ఎందుకంటే ఆ బాప్తిసం పొందినప్పుడు మనం పరలోకంలో మనకు సభ్యత్వం ఇచ్చాడు, పరలోకంలో మనకు వారసత్వం ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నామండి. అందుచేత పరలోకంలో ఉండేటువంటి దేవుడు మనకు తండ్రి అయ్యాడు. పరలోకంలో ఉండేటువంటి యేసుక్రీస్తు మనకి ప్రభు అయ్యాడు. అందుచేత పరిశుద్ధాత్ముడు మన శరీరంలో ఉన్నాడు బాప్తిసం పొందిన తర్వాత. చూసారు, పరిశుద్ధాత్మను దుఃఖపరచొకటి. మన దేహంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తాం తెలుసా? పరిశుద్ధాత్ముడు క్రీస్తు స్వారూప్యతలోకి సబ్బు కడిగినట్టుగా మనల్ని ప్రార్థన చేస్తూ, మనకు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ చేత రాయబడినటువంటి ఆ దేవుని యొక్క వాక్యం 40 మంది రాశారండి. 1600 సంవత్సరాలు రాసినటువంటి బైబిల్ ఆత్మ చేత రాయబడినటువంటి యొక్క వాక్యం. మరి మొదటి పేతురు 1:21లో మనం చూసినట్లేదు వీళ్ళరా, అక్కడ ఏమంటాడంటే ఈ వాక్యం నిరంతరం నిలుచును. వాక్యం అనేటువంటిది చూడలేదు. అయితే గడ్డి ఎండును దాని పువ్వులు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడు. చూసారు, ఈ వాక్యం ఎవరు రాశారు? ఇది పరిశుద్ధాత్ముడు రాశాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? ఈ వాక్యం హృదయంలో ఉంటే పరిశుద్ధాత్ముడు మన యొక్క శరీరంలో ఉన్నాడు. దేవుడు క్రీస్తు సంఘంలో ఉన్నాడు అనే విషయం మనం మర్చిపోకూడదండి. ఇటువంటి పరిస్థితులు ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే, భీమైనటువంటి వల్ల తన పాత్ర ఏంటంటే మనల్ని మన యొక్క వ్యక్తిత్వాన్ని రోజు మన ప్రార్థన ద్వారా, వాక్యం చదవటం ద్వారా, మన ప్రార్థన ద్వారా, దేవుని యొక్క వాక్యం చదవటం ద్వారా, ప్రార్థన ద్వారా, ఏమంటే యేసుప్రభు యొక్క రక్తం ద్వారా. 1 యోహాను 1:7-8 అండి. ఆయన యేసుప్రభు రక్తం బాప్తిసం ముందు పొందినటువంటి పాపాలు, బాప్తిసం తర్వాత పాపాలు కూడా కడుగుతూ ఉంటుంది. ప్రార్థన, మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మను ప్రార్థన చేస్తున్నాడు. 8:26 అండి రోమా. పరిశుద్ధాత్మను ప్రార్థన చేస్తా ఉన్నాడు, మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యం మనం పవిత్రులుగా చేస్తా ఉంది. యోహాను 15
ఒకటి రెండు వచనాలండి.